బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం లేవడం వల్ల ఎవరెవరికి ఏ ప్రయోజనాలు కలుగుతాయి? పిల్లలకు, పెద్దలకు, వయసున్న వారికి ఎంతవరకు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో లేవడం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు గల సమయం ఇది. హిందూ సంప్రదాయంలో ఒక పవిత్ర సమయం. ఈ సమయంలో మేల్కోవడం, భగవంతుణ్ణి ధ్యానించడం చాలా శుభప్రదమని నమ్ముతారు. బ్రహ్మముహూర్తం సాధారణంగా సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమై 48 నిమిషాల ముందు ముగుస్తుంది. బ్రహ్మముహూర్తం వేకువజామున 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో నిద్రలేస్తే భగవంతుణ్ణి ధ్యానించడం, ప్రార్థన చేయడం, యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.